మంగళగిరిలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి 8వ వార్డు ఆంజనేయ కాలనీలో ఆ వార్డు టీడీపీ ఆధ్వర్యాన కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనపై మంగళవారం ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు గుత్తికొండ ధనుంజయరావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గోవాడ దుర్గారావు, వంగర పెదలక్ష్మయ్య, అలిగురి రాజశేఖర్, జొన్నాదుల నాగమల్లేశ్వరరావు, కొడాలి కామేశ్వరరావు, తిరుమలశెట్టి హనుమంతరావు, బండారు సీతారామయ్య, గోలి బాబురావు, తుమ్మ సర్వేశ్వరరావు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల కాలం పరిపాలన విజయవంతంగా పూర్తి చేసినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు అన్ని వర్గాలకు కూటమి ప్రభుత్వం ఏదైతే అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలని వాళ్ళకి అందిస్తుందో వాటిని ప్రతి ఇంటికి తిరిగి వారికి తెలియజెప్పే బాధ్యతను ఈరోజు పార్టీ అప్పచెప్పటం. ఈరోజు మంగళగిరి పట్టణంలోని 8వ వార్డు పరిధిలో ఇంటింటి ప్రచారాన్ని ఈరోజు ప్రారంభించుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా చేయనటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలని ఇవాళ తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని నారా చంద్రబాబు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఇవాళ పనిచేస్తూ ఉంది. ముఖ్యంగా ఇవాళ తెలుగుదేశానికి ఒక గుండెకాయలాగా తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యి ఇవాళ పార్టీని తన భుజస్కంధాల మీద వేసుకొని నడిపిస్తున్నటువంటి మా యువనేత నారా లోకేష్ గారు 8వ వార్డు ఆంజనేయ కాలనీలో ఇంటింటి ప్రచారం కార్యక్రమంలో అన్నగారు ఎన్టీ రామారావు గారికి పూలమాల వేసి మన పోలిట్ బ్యూరో సభ్యులు గౌరవనీయులు గుత్తికొండ ధనుంజయరావు గారి చేత ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవటం ఎంతో సంతోషించదగ్గ విషయం. కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ప్రతి ఇంటికి ఈ 2 సంవత్సరాల కాలంలో సూపర్ 6 కావచ్చు, ఇంకా మిగిలిన చెప్పని అనేక పథకాలు కూడా ప్రజలకి అందించినటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి దక్కింది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రజలు తెలుగుదేశం ప్రభుత్వానికి అండదండలు అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు. రోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆజ్ఞ మేరకు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఇంటింటికి తెలుగుదేశం చేసిన ప్రచారం, తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ ప్రజలకు తెలియజేయడానికి ప్రతి ఇంటికి వెళ్ళి వివరించడం కోసం ఇంటింటి ప్రచార కార్యక్రమం బిగించేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కమిటీ వాళ్ళందరూ వచ్చి ప్రజలకు యాక్చువల్గా టీడీపీ వాళ్ళు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు వివరించి నారా లోకేష్ గారికి వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ ఇప్పిస్తారని అనుకుంటున్నాను.